వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'నారి నారి నడుమ మురారి' సినిమా చూడడమైతే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మన శర్వానంద్ గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఐ లైక్ దట్ నచ్చింది. అండ్ మెయిన్ ఈ ట్రైలర్ అండ్ ఈ టీజర్ ఏవైతే కట్స్ చూపించారో ఈ సినిమా కూడా మనకి అలాగే ఉంటది. అండ్ ఈ స్టోరీ పాయింట్‌కి వచ్చేస్తే పెద్ద స్టోరీ ఏం కాదు. మనోడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించుకున్న తర్వాత అండ్ పెళ్లి చేసుకునే టైంలోని తన ఎక్స్ రావడం అయితే జరుగుతది. దాని తర్వాత ఈళ్ళిద్దరి మధ్యన ఒక ప్రాబ్లమ్ ఎలా సార్ట్ ఔట్ చేశాడు. అండ్ ఈళ్ళిద్దరి మధ్యన కామెడీ ఎలాగొచ్చింది అండ్ అనదర్ క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్ ఎలాగొచ్చాయి అనే పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. అండ్ సినిమా మాత్రం ఉన్న 2 గంటలు మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా అండ్ నీట్‌గా ఒక ఎంగేజ్ చేస్తూ అండ్ బిగ్ స్క్రీన్ మీద మనం అలా హుక్ అయిపోయేలాగా చేస్తారనమాట. అండ్ ఈ సినిమా మెయిన్ హీరో కన్నా అండ్ అందరికన్నా మన నరేష్ గారు కామెడీ అయితే టూ గుడ్ బై మామూలు కాదు. తన ఒంటరి పోరాటం చేశాడు అన్నట్టు నాకు అనిపించింది. తను వచ్చినప్పుడల్లా బిగ్ స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఆ కామెడీ నేరేషన్ గాని, అక్కడికొచ్చి కొన్ని కొన్ని ఎమోషన్స్ గాని టూ గుడ్‌గా క్యారీ చేశారు. అండ్ నరేష్ గారి క్యారెక్టర్ టూ గుడ్ అనిపించేది నాకు. ఈ సినిమా శర్వానంద్ కన్నా అందరికన్నా నరేష్ గారి క్యారెక్టరే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే మనకు పోషిస్తది. అండ్ ఈ సినిమాలో తను వచ్చిన ప్రతి ఒక్క నిమిషం కూడా మనం నీట్‌గా ఒక సెటిల్‌గా నవ్వుకున్న కామెడీ అయితే సెటప్ చేసుకున్నారు. అండ్ శర్వానంద్ గారి విషయంకొచ్చేస్తే పర్లేదు భయ్య. సినిమాకి తను ఎలాంటి రోల్ ఇచ్చుకున్నారో తను కరెక్టే నప్పేసాడు. అండ్ మెయిన్ శర్వానంద్ దగ్గర నుంచి కూడా ఒక 2, 3 కామెడీ ట్రాక్స్ వస్తాయి. అంటే పర్లేదు అన్నట్టు అనిపిస్తది తప్ప సూపర్ రా! తోపురా! అన్నట్టు మనకనిపించదు. ఓకే. ఒక సాటిస్ఫాక్షన్ కామెడీ ఇచ్చార్రా అన్నట్టు మనకనిపిస్తది. అండ్ సత్య, వెన్నెల కిషోర్ గారు, అండ్ సునీల్ గారు అండ్ ఈళ్ళిద్దరు ఈళ్ళు ముగ్గురు కాంబినేషన్ పర్లేదు భయ్య. అంటే చూడొచ్చు ఒకసారి అన్నట్టు మనకనిపిస్తది. ఎందుకంటే ఈళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు ఒక థియేట్రికల్ మ్యాజిక్ అయితే చెయ్యరు గానీ, ఓకే. పర్లేదు ఒక ఫన్నీ వేలో తీసుకెళ్లారు అన్నట్టు అనిపిస్తది. అండ్ మెయిన్ సత్య గారు ఒక 2 పోర్షన్‌లో ఉంటారంతే. తనొచ్చిన 2 పోర్షన్స్ కూడా పర్లేదు అనిపిస్తది. అండ్ సునీల్ గారి క్యారెక్టర్ ఒక డిఫరెంట్‌గా ట్రై చేశారు. ఓకే. పర్లేదు అన్నట్టు మనకనిపిస్తది. అండ్ మెయిన్ వచ్చేసి మనకి వెన్నెల కిషోర్ గారు యూజ్ చేశారు గానీ, ఆ కామెడీ ట్రాక్ కొద్దిగా వర్కౌట్ అవ్వలేదు తన దగ్గర. సినిమా అనేది ఫస్ట్ హాఫ్ అండి నీట్‌గా ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అండ్ మంచి మంచి కామెడీ బిట్స్ పెట్టుకొని అండ్ ఇద్దరు హీరోయిన్ల మధ్యన అండ్ నీట్‌గా ఒక సెటప్ చేసుకొని ఇంటర్వెల్ సీన్ కూడా టూ గుడ్ అనిపిస్తది. అండ్ ఇవంతా పర్లేదు బానే అనిపిస్తది. బట్ సెకండ్ హాఫ్‌కెళ్ళేసరికి ఒక 40 మినిట్స్ ఒక లాగ్‌లాగా మనకు అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే లాగ్‌లాగా అనిపిస్తూ ఉంటది. అండ్ ఆ సినిమా అనేది ఫస్ట్ హాఫ్ అనేది మనకి స్టోరీ పాయింట్ అవన్నీ నీట్‌గా ప్రజెంటేషన్ చేసేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ కూడా మనకి అదే టెంప్లేట్‌లో తీసుకెళ్ళడం వల్ల కొద్దిగా డ్రాగ్ అయిందిరా అనే ఒక సిట్యుయేషన్ మనకు అనిపిస్తూ ఉంటది. అండ్ ఆ కామెడీ ట్రాక్ కూడా కొద్దిగా తక్కువయింది. సెకండ్ హాఫ్‌లో కొద్దిగా డౌన్ అయింది అన్నట్టు మనకు అనిపిస్తది తప్ప అండ్ మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ బానే ఉంటది. అండ్ మళ్ళీ వచ్చిన క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ నుంచి అండ్ ఆ వచ్చిన 30 నిమిషాలు మనకి బ్యూటిఫుల్‌గా ఆకట్టుకుంటది. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడికున్న ఎమోషన్ డెప్త్ గాని, అక్కడికొచ్చే కామెడీ సీన్స్ గాని పర్లేదు మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారు అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటది. అండ్ ఆ 30 మినిట్స్ అలా స్లోగా ఎళ్ళినప్పటికి తర్వాత అనేది అలా లేపేస్తూ ఉంటారు. అండ్ మంచి ఎండ్ ఇస్తారు. అండ్ బయటికెళ్ళిన తర్వాత మంచి ఒక మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తది. పర్లేదు మంచి సినిమా చూసాంరా అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో శర్వానంద్ గారు అండ్ మెయిన్ వచ్చేసి మన నరేష్ గారు అండ్ ఈళ్ళిద్దరు క్యారెక్టర్ అండ్ మంచిగా పోషించారు. బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి మన సంయుక్త మీనా గారు అండ్ మనకొచ్చేసి మన హీరో దగ్గర ఈళ్ళిద్దరి మధ్యలో వచ్చే కొన్ని కొన్ని లవ్ ట్రాక్స్ అండ్ రొమాంటిక్ సీన్స్ పర్లేదు అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ బ్యూటిఫుల్‌గా కొన్ని కొన్ని క్యాప్చర్ చేశారు. అండ్ ఎనకాతలున్న అక్కడ కార్‌లో ఎప్పుడైతే మనోడు ఎళ్తాడో అక్కడికొచ్చి కొన్ని బ్యూటిఫుల్ మనకి లవ్ సీన్స్ చూపిస్తూ ఉంటారు స్టార్టింగ్‌లోనే. అండ్ బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. సూపర్‌గా కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా బాగా తీశారు అన్నట్టు మనకనిపిస్తది. లవ్ స్టోరీ కూడా ఆకట్టుకున్నట్టు మనకి చూపిచ్చారు. బట్ ఆళ్ళిద్దరి మధ్యన మనోడు ఎలా ఇరుక్కున్నాడో కూడా అన్ని నీట్‌గా ఒక దగ్గర ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ కొద్దిగా అంటే ఒక కామెడీ టైప్‌లో ఇంకా బాగా చేద్దాం అనుకున్నారు గానీ, అది కొద్దిగా డల్ అయిపోయింది. అది కొద్దిగా ఇంకొద్దిగా పెట్టుంటే సెకండ్ హాఫ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోదును. అండ్ ఈ సినిమా ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే నరేష్ గారు వన్ మ్యాన్ షో చేశారు భయ్య. తన కామెడీ గురించని మీరెళ్లి థియేటర్‌లో అలా ఎళ్లి చూసేయొచ్చు. అండ్ ఈ మూవీకి మేమిచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.2 5కి 3.2 ఇస్తున్నాం. అండ్ నీట్‌గా మీ ఫ్యామిలీతో కూడా ఎళ్లి చూసేయొచ్చు. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్‌తో గాని ఇంకా టికెట్ బుక్ చేసుకోకపోతే ఎళ్లి బుక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.